మాత్రం కనుక భరత్ అంటే అయిపోలేదు ఉన్నది వివేకం ఉంటుంది. రసమై 10 గంటలైందని చెప్పి పరిగెత్తుతాను. ఎక్కడికి పోదు, ఇంకొకటి జరుపుకున్నాం. ఇది మన అడ్డ రాకపోతే సీటీ గారు టీవీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నమంది కాదు, కోట్ల పిల్లలు ప్రజలు ఇవాళ టీవీల మీద కూర్చున్నారు. యావత్ తెలంగాణ కళాకారులంతా పాడే పాటలు మాట్లాడే మాటలు వినాలని చెప్పి ఇళ్ళ టీవీల మీద కూర్చున్నారు. వాళ్ళు నిరుత్సాహపరచదు. ఇంకొక గంట అవసరమైతే మంచి బ్రహ్మాండంగా బయటపడించాలని దీన్ని ముగింపు కావద్దని చెప్పి వసనం కోరుతాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా అంటే వీళ్ళందరూ కూడా పోరు, అందరూ కూడా చివరి కూర్చుంటారు. దగ్గరన్న మొదలు పెట్టుండే వాళ్ళ ప్రోగ్రాంలు దగ్గరైనా ముగించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి అధికారులు మాట్లాడాల్సింది. జై తెలంగాణ. రామకృష్ణపురంలో ఒక ధూమ్ధాం కార్యక్రమం పెట్టిన తర్వాత నాకు అనిపించింది రస్మయ్య బాలకృష్ణ గారితో ఒక పెద్ద ధూమ్ధాం హైదరాబాద్ లో పెడితే బాగుంటుందని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ అప్పుడే బాలకృష్ణ భయ్య అన్నాడు, నేనే పెడుతున్నా హైదరాబాద్ అన్న, మీరు అందరు రావాలంటే చాలా సంతోషమైంది. ఇవాళ నాకు కూడా ధర్మపురి పోయేట్టుంటే కానీ నాకు అనిపించింది ఇంత ఉత్సాహంతో అందరు కళాకారులు అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి రావడం, ఈ పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయడము. నేను ఒకటే కోరిక, ఇలాంటి ధూమ్ధాం అన్ని 10 డిస్ట్రిక్ట్లలో చేద్దాం. మనం అందరం కలిసి, అందరు నాయకులతో అందరు కళాకారులతో కలిసి మనం ఈ ధూమ్ధాం చేద్దాం. ఎందుకంటే ఒక సమయం వచ్చింది, మీరు అందరు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ నిర్ణయం తీసుకోవాలని. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి పోట్లాడుతున్నాం తెలంగాణ గురించి. ఇది ఒక సమయం వచ్చింది, అందరు కూడా కలిసి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన పార్టీలో అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధించుకునే అవసరం ఉంది. నిన్న ఏదైతే వరంగల్లో తెలంగాణ వాదులు అందరూ ముఖ్యమంత్రికి ఏదైతే తెలంగాణ సెగ చూపించినారో, అన్ని డిస్ట్రిక్ట్లలో అందరూ ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరికీ సెగ డెఫినెట్లీ చూపించాలి. ఎందుకంటే ఢిల్లీలో ఈ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తక్కువైంది. తెలంగాణ చాలా చోట్ల కూడా తెలంగాణ వాదం లేదని చెప్పి ఏదైతే తప్పుడు సంకేతాలు చేస్తున్నారో, ఇది ఒక సమయం వచ్చింది, అందరికీ తెలంగాణ సత్తా చూపించే సమయం వచ్చింది. ఇంకా మన కళాకారులు ఏదైతే ఈ గొప్ప కార్యక్రమం ఈ రోజు పెట్టుకోవడము, మనమందరం ఇక్కడ పాల్గొనడము, ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికీ జై తెలంగాణ.